Nobody can stop this flow. Hallelujah. 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 ఎలా మన పాపములను కడుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కొన్ని విషయాలను మనం చదువుకుంటూ ఉన్నాం కదా. రండి ఒకసారి వెళ్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. చదువుదాం రండి. 23, 24, 25 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23, 24 వచనాలు. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకముందే ప్రవేశించెను. హల్లెలూయా. కొంచెం ఈ విషయాలను అర్థం చేసుకుందాం. ఆయన చనిపోతున్న సమయం కొన్ని కార్యాలు జరిగాయి. ఆయన చెప్తున్న మాట చూడండి. నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదట. ప్రధాన యాజకులు ఎక్కడికి ప్రవేశించేవాళ్ళు? పరిశుద్ధ స్థలమునకు ఈ రక్తాన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు. బలిపీఠం మీద బలి అర్పించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి అన్నిటి మీద ప్రోక్షించేవాళ్ళు. అలా ప్రోక్షిస్తున్న సమయం రక్తాపరాధం కప్పబడే. ఇప్పుడు ఏం జరుగుతుంది? క్రీస్తట హస్తకృతమైన పరిశుద్ధ స్థలాల్లోకి వెళ్ళలా. అందుకే ఈ లోకపు రీత్యా ఆయన లేవి గోత్రంలో కూడా పుట్టలేదు. ఈ లోకంలో ప్రధాన యాజకులు ఎవరండి? లేవి గోత్రంలో పుట్టాలి. అహరోను సంతతి కదా, యాజకత్వం చేయాలి. ఈ లోకరీత్యా ఆ క్రమములో రావాలి కదా. అహరోను సంతతిలో ఆ క్రమములో యేసయ్యకు మార్గం సిద్ధపరుస్తూ ముందు నడిచిన వారు ఎవరు అంటే ఎలిజబెత్, జకరియా గర్భం నుండి బయటికి వచ్చిన యోహాన్. ఒక లేవీయుడు మార్గం సిద్ధపరిచాడు. యూదా గోత్రం నుంచి వచ్చిన యేసయ్య ఈ కార్యమును కంప్లీట్ చేస్తున్నారు. ఒక రాజు అయిన యాజకుడు అక్కడ మనకు కనిపిస్తున్నారు.
మరి ఏ క్రమము చొప్పున నువ్వు వచ్చావయ్యా అంటే మెల్కీసెదెకు క్రమము చొప్పున. హల్లెలూయా. ఏ క్రమమున? మెల్కీసెదెకు క్రమము చొప్పున. ఆయన అధికారం ఎట్టిది అంటే లేవీయులందరూ కూడా ఈ లోకంలో ఉన్న హస్తకృత ఆలయములుగా ఉన్న పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఇలా చెప్తున్న ప్రదేశాలకు ప్రధాన యాజకులుగా ఉన్నారు. కానీ ఆదియు అంతము లేనివాడై ఉండి అబ్రహాము కూడా ఎవరు నేర్పించకుండానే ఆయనని చూడగానే దశమ భాగాల్ని ఇచ్చారు. అటువంటి అధికారం కలిగిన, అటువంటి యాజకత్వం చేస్తున్న నిరంతరము యాజకుడు, నిరంతరము షాలేము రాజుగా ఉన్న ఆ మెల్కీసెదెకు యొక్క క్రమములో వచ్చిన యేసు ప్రభు. హల్లెలూయా. ఈయన మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నారు. నేను చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు ఈ లోకరీత్యా ఆయన రక్తం ఈరోజు చూడాలంటే నువ్వు చూడలేవు. ఈ లోకరీత్యా ఆయనను ప్రధాన యాజకుడిగా చూడాలి అంటే నీకు మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే అంతకంటే శ్రేష్టమైన, కంటికి కనిపిస్తున్న పరిశుద్ధ స్థలము కంటే శ్రేష్టమైన పరిశుద్ధ స్థలం పరలోకమందు ఉంది. అక్కడ మ్యాచ్ అయ్యే రీతిగా ఆయన తన్ను తాను ఒక గొర్రె పిల్లగాను సిద్ధపరచుకున్నారు, ఒక ప్రధాన యాజకుడుగాను సిద్ధపడ్డారు. ఇది ఆత్మీయ నేత్రములతో మాత్రమే గ్రహింపులకు వచ్చే విషయం. అందుకే చెప్తున్న మాట చూడండి, పరిశుద్ధ స్థలముల్లో, హస్తకృతమైన పరిశుద్ధ స్థలముల్లో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కడబట్టకు పరలోకమందే ప్రవేశించెను. ఆయన ప్రవేశం ఎక్కడ జరిగింది? దేవుని సముఖమందుకే జరిగింది. నిన్నటి దినాన్ని మనం చూసాం. తండ్రి యొక్క ఇష్టం ఏంటి? యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా భూలోకమందున్న వాటితో కానీ పరలోకమందున్న వాటితో కానీ సంధి చేసుకోవాలనేది పరలోకంలో ఉన్న దేవుని ఇష్టం, చిత్తం. ఆ చిత్తం నెరవేర్చడానికి ఇటువంటి పరిశుద్ధుని యొక్క రక్తం కావాలి. అంతగా దాసుని స్వరూపం ఎత్తుతూ తన్ని తాను రిక్తునిగా చేసుకుంటున్న పరిశుద్ధుని యొక్క రక్తం కావాలి. నిందలు మోపుతున్నా, అవమానాలు కలుగచేస్తున్నా, అవన్నిటినీ కూడా క్షమిస్తున్న ఒక రక్తం కావాలి. చనిపోతూ కూడా ఆయన చెప్తున్న ఒక మాటగా జ్ఞాపకం ఉందా?
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు. వీరిని ఏం చేయాలి? వీరిని ఏం చేయాలి? క్షమించాలి. వీళ్ళని నాశనం చేయమని చెప్పట్లేదండి ఆ రక్తం. వీళ్ళు చేసిన దోషములను బట్టి వీరిని పనిష్మెంట్ ఇవ్వమని చెప్పట్లేదు ఆ రక్తం. ఒక సమయం వరకు కూడా వేడుకుంటున్నది ఒకటే, క్షమాపణ కొరకు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరు ప్రవేశించలేని ఒక స్థలమునకు ప్రవేశించిన ఆయన యొక్క కృప ఒకసారి ఈరోజు గ్రహిద్దామా? అలాగైతే ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 రాజా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రాలు నాయన. మీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని ప్రభా. స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. మా ప్రధాన యాజకుడుగా ప్రభా. స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా తండ్రి ప్రభా నాయన. ఎవరు ప్రవేశింపలేనటువంటి ప్రభా నాయన, స్తోత్రం తండ్రి ప్రభా నాయన. స్తోత్రం తండ్రి ప్రభా నాయన. స్థలానికి ప్రభా నాయన, ఈ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ప్రభా నాయన మీరు తీసుకుని వెళ్ళారు ప్రభా. స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా తండ్రి. మమ్మల్ని నిర్దోషులుగా నిష్కలంకులుగా ప్రభా నాయన నిలబెట్టుట కొరకు ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా నాయన. స్తోత్రం తండ్రి. ఎవరు చేయలేనటువంటి కార్యాన్ని మీరు మా కొరకు చేశారు ప్రభా. స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. స్థుతులు రాజా. ఏ బలుల వల్ల ప్రభా నాయన సాధ్యం కానటువంటిది ప్రభా నాయన తండ్రి. మీరు బలియాగమై ప్రభా నాయన మీ నిర్దోషమైనటువంటి రక్తాన్ని ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా. పరిశుద్ధమైనటువంటి స్థలానికి మీరు తీసుకుని వెళ్ళారు ప్రభా. ఆయన హస్తకృతమైనటువంటి పరిశుద్ధ స్థలముల్లో మీరు ప్రవేశింపలేదు కానీ ప్రభా నాయన తండ్రి, దేవుని సముఖానికి ప్రభా నాయన మీరు వెళ్ళారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి ప్రభా నాయన. మీ రక్తాన్ని ప్రభా నాయన స్తోత్రం తండ్రి మేము ఆపాదించుకోవటం ద్వారా ప్రభా నాయన స్తోత్రం తండ్రి. తండ్రి ఎదుట ప్రభా నాయన మమ్మల్ని సైతం ప్రభా నాయన మీరు ప్రభా నాయన మీరు నిలబడుతున్నారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. ఇటు గొప్ప భాగ్యం కొరకు రాజా మీకు స్తోత్రం తండ్రి. నాయన మీ శరీరం అనేటటువంటి తెర ద్వారా ప్రభా నాయన ఇంతటి గొప్ప కార్యాన్ని నాయన మీరు మా కొరకు చేశారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి ప్రభా నాయన. దీన్ని క్లెయిమ్ చేసుకోవటం ద్వారా ప్రభా నాయన స్తోత్రం తండ్రి ప్రభా నాయన మీ ద్వారా ప్రభా నాయన మాకు దొరికినటువంటి ఈ గొప్ప ఎంట్రీ కొరకు రాజా నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. నీ సన్నిధిలో నిత్యము ప్రభా నాయన స్తోత్రం తండ్రి నాయన నిలిచి ఉండేటటువంటి కృప నాకు మాకు అందరికి అనుగ్రహించమని చేసే పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 27-28 వచనాలు ఒకసారి చూడండి. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత
ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. మరి ఏంటట? బలులను అర్పింపవలసిన అవసరం లేదట. ఏ బలులు? మొదట తన కొరకు బలి అర్పించుకుంటూ తర్వాత ప్రజల కొరకు అర్పించవలసిన పాప పరిహారార్థ బలి అలాగనే కదా, అలా అర్పించాల్సిన అవసరం లేదట. మరి ఏం చేస్తారట? తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. హల్లెలూయా. ఆయన వేరేదో రక్తాన్ని తీసుకుని రాలేదండి. తన రక్తాన్ని, తను స్వరక్తాన్ని ఆయన చిందించారు. ఇలా చిందిస్తున్నారు అని తెలుసుకుంటున్నాం. మరి మన పాపములు ఎలా కడగబడతాయి? మనం ఎలా దాన్ని ఆపాదించుకోవాలి? మన పాపం ఎలా కడగబడాలి? నిన్నటి దినాన్ని మనం విన్నాం కదా, ఇశ్రాయేలీలు కూడా ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉంటుంది అని చెప్పి ఆపాదించుకున్నారు. కానీ వారి పాపములు కడగబడ్డానికా? కాదు. వారి మీద ఇంకా దోషమును మోపుకున్నారు. మరి మనం ఎలా శుద్ధీకరణ అనే దాన్ని పొందాలి? అసలు ఆయనకి మన యొద్ద నుండి ఏం కావాలి? ఈ రక్తం మనల్ని ఎలా బాగు చేస్తుంది? ఏం బాగు చేస్తుంది అంటే, గ్రహిద్దాం కొన్ని విషయాలని ఈరోజు. చూడండి, ఒక్కొక్క క్రియ వలన మన వస్త్రాలకు ఎఫెక్ట్ ఉంటుంది. చెప్పండి అన్నమాట. ఒక్కొక్క పని వలన, మనం చేస్తున్న క్రియల వలన మన వస్త్రాలకు ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని విషయాలను మనం ఈరోజు చూడాలి. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుంచి 8 వరకు చదువుదాం. 19వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకున్నాము. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములను అయ్యున్న సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పరిశుద్ధుల నీతి క్రియలు ఆమెకి ఇవ్వబడ్డాయట. సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి అని చెప్తున్నారు. అవేంటట? పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు చెప్పండి, సన్నపు నారబట్టలు ఈజ్ ఈక్వల్ టు ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయండి. ఒక పెళ్ళి జరుగుతుందనుకోండి, ఒక ప్రధానం జరుగుతున్న సమయం,
పెళ్లి కుమార్తె ఆల్రెడీ ఒక చీర కట్టుకొని అక్కడ కూర్చుంటే, ప్రదానం చేయడం కోసం ప్రధాన చీర పట్టుకొని పెళ్లి కుమారుని తరపు వారు వెళ్తారు. అంతే కదా? పెళ్లి కుమార్తె తను ఆల్రెడీ మంచి చీరే కట్టుకుంటుందా, లేకపోతే ఎలాగో వాళ్ళు తెస్తారు కదా అని దిగంబరత్వంతో ఉంటుందా? మంచి చీరే కట్టుకుని తన్ను తాను అలంకరించుకునే ఉంటది. ఇక్కడ కూడా జరుగుతున్న విషయం అదే, గమనించండి. ఒక స్వరం ఏమని చెప్తున్నారు? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. అప్పుడు దేనితో సిద్ధపరచుకోవాలి? క్రియలతోనే సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఆమె కూడా వస్త్రములు ధరించాలండి. నీతి క్రియలతో ఆమె కూడా అలంకరించుకోవాలి. ఆ తర్వాత ప్రధాన చీర ఎలా అయితే ఇవ్వబడినప్పుడు ఆ వస్త్రములు తీసి ఈ వస్త్రములు ధరించుకుంటారో పెళ్లి కుమార్తెలు, అలా గొర్రెపిల్ల భార్య అని పిలువబడుతున్న వధువు సంఘానికి కూడా సన్నపు నార బట్టలు అని చెప్పుతున్న పరిశుద్ధుల నీతి క్రియలు అనే వస్త్రములు ఇవ్వబడతాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహిద్దాం, కొన్ని విషయాలను ఇక్కడ మనం గ్రహిద్దాం. ఈరోజు మనకి క్లియర్గా అర్థమవలసిన విషయం ఏంటో తెలుసా? బట్టలు అంటే క్రియలు అని. మన క్రియలను బట్టి మన బట్టలు డిసైడ్ అవుతాయి అనే విషయం మనకి ఈరోజు గ్రహింపులోకి వస్తే చాలు. మన బట్టలు మన క్రియలను బట్టి డిసైడ్ అవుతాయి, నిర్ధారించబడతాయి. ఆయన అక్కడ మనకి ఒకటే క్లూ ఉందండి, ఒకటే క్లూ ఉన్నది. ఏంటి? అవి పరిశుద్ధుల నీతి క్రియలు, సన్నపు నార బట్టలు. మీరు గమనించండి, అవి ఆమె ఆల్రెడీ ధరించిందా, ఆయన ఇచ్చారా? సన్నపు నార బట్టలు ఆమె ఆల్రెడీ ధరించిందా, ఆయనకి ఇప్పుడు ఇచ్చారా? ఆయన ద్వారా ఇప్పుడు ఇవ్వబడ్డాయా? ఇప్పుడు ఇవ్వబడ్డాయి, ఇప్పుడు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. గొర్రెపిల్ల భార్య తన్ను తాను అలంకరించుకోవలసిన అలంకరణ కూడా ఉంది. ఆ తర్వాత ఆయన ఇచ్చే స్థాయి, ఆయన ఇచ్చే వస్త్రములు ఉన్నాయి. చూడండి, ఆది కాండంలో కూడా ఆదాము అవ్వలు తమ్మును తాము రెడీ చేసుకున్నారు. వేటితో? అంజూరపు ఆకులతో. దేవుడు చర్మపు చొక్కాయల్ని చేసిచ్చారు. గుర్తుందా? ఇప్పుడు తన భార్య పరిస్థితి అది కాదు. తన్ను తాను అలంకరించుకొని సిద్ధంగా ఉంది. తనకు సన్నని నార బట్టలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా.
ఇంకొక మాట కూడా మనం ఈరోజు చూసుకుందాం. మిగిలిన విషయాలను మనం రేపు చూసుకుందాం. కానీ ఈరోజు ఇది బాగా ఈ సబ్జెక్ట్ మన మైండ్లోకి ఎక్కనివ్వండి. ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్దాం రండి. 9, 10, 11 చదవరా? ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. చాలండి. ఇప్పుడు గమనించండి. ఇంకా రెడీ అవుదాం. ఇక రిసీవ్ చేసుకోవడానికి రెడీ అవుదాం. దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తున్న సమయం, నీవెక్కడున్నావు అని చెప్తున్న సమయం, తోట మధ్యలో నీ స్వరం విని దిగంబరినిగా ఉన్నానని భయపడి దాక్కున్నానన్న అనుభవం. ఓ కమాన్, అర్థమవుతుందా? ఆయన స్వరం వినాలంటే భయం, ఆయన ఎదురుగుండా రావాలంటే భయం, ఆయన వచ్చేస్తారేమో అని భయం. ఇవన్నీ వచ్చినప్పుడు నేను భయపడి దాక్కున్నానని చెప్తుంటే దేవాది దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటి? నేను వద్దు అని చెప్పినది తిన్నావా? అంటే నువ్వు చేయకూడని పని చేస్తావు, అందుకే భయపడుతున్నావు. ఈ పరిస్థితి తొలగిపోయి మనం ఒక పరిస్థితిలోనికి వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితి అంటే, రండి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి, 28. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. గమనించండి, తన కొరకు కనిపెట్టుకొని ఉండువారు. హల్లెలూయా. భయపడి దాక్కుంటున్న అనుభవం కాదండి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటున్న అనుభవం. వద్దు అని చెప్పిన పనిని చేసి భయపడి దాక్కుంటున్న అనుభవం కాదిది. కనిపెట్టుకుంటున్న అనుభవం రావాలా? అయితే ఆయన చెయ్యమన్న పనులు చెయ్యి. హల్లెలూయా. ఆయన వద్దు అని చెప్పినవి చేసి, ఆయన చెయ్యు అని చెప్పినవి చెయ్యకుండా ఉన్నప్పుడు ఆయన స్వరం వినాలన్న భయం వేస్తుంది. ఎప్పుడైతే మనం ఆయన చెయ్యమన్న పని చేసి ఆయన వద్దు అన్నది మానివేసి ఉంటామో, ఆయన కొరకు కనిపెట్టుకునే అనుభవంలోనికి వెళ్తాం. ఏ అనుభవం బాగుంది? కనిపెట్టుకుంటున్న అనుభవం బాగుందా? భయపడి దాక్కుంటున్న అనుభవం బాగుందా? నేనంటాను, ఏదేను వనంలో ఉండి దాక్కునే కంటే బబులోన్లో ఉండి కనిపెట్టుకొని ఉండటం మేలు.
పలుకుతారా ఆ మాటను? హల్లెలూయా. ఉమ్, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుదాం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. 4వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుగువనెను. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు నానా. మన క్రియల్ని బట్టి మనం తల ఎత్తుకోవడం, మన క్రియల్ని బట్టి మనం తల దించుకోవడం ఉంటుంది. దాక్కునే అనుభవం ఉంది, కనిపెట్టుకునే అనుభవం ఉంది. ఏ అనుభవంలో ఉండాలి మనం? తన్ను తాను సిద్ధపరచుకున్న పెళ్లి కుమార్తె దాక్కుంటుందా? కనిపెట్టుకుని ఉంటుందా? ఎదురు చూస్తూ ఉంటుందా? పెళ్లి కుమార్తెగా ఈరోజు నీ నా పరిస్థితి ఎలా ఉంది గ్రహిద్దాం. ఒకసారి ఆలోచన చేసుకుందాం. పక్కవాడు కాదు, మనల్ని గురించి మనం పరిశీలన చేసుకుందాం. ఈ దినమే యేసయ్య రావాలి అని ఎంతమందికి ఆశగా ఉంది? ఈ దినమే నేను నిన్ను కలుసుకోవాలయ్యా, ఎప్పుడయ్యా వస్తావు, ఎప్పుడయ్యా నన్ను తీసుకుని వెళ్ళిపోతావు అనే ఆశ ఈ రోజుకే, ఈ క్షణానికే ఎంతమందికి ఉంది? కనిపెట్టుకుని రెడీగా ఉన్న వారికే కదా ఆ ఫీల్ ఉంటుంది. లేని వారికి అమ్మో బాబోయ్ అమ్మో అప్పుడే వచ్చేస్తారా, వద్దు అనే ఫీల్ ఉంటుంది. సత్క్రియలు లేకపోతే దిగంబరత్వమే కదా మిగిలేది. దిగంబరత్వం వలన దాక్కునే అనుభవమే కదా ఉండేది. ఏది ధైర్యంగా చేయలేవు, అన్నీ చుపాకే అన్ని దాచుకుని చేస్తావు. దాక్కునే అనుభవం, దానిలో నుంచి బయటికి తీసుకురావడానికే కదా. మన పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించారు. అన్నీ తెలుసు కానీ చెయ్యం. ఏం ప్రయోజనం? అమ్మా ఒక్క మాట చెప్పనా చివరిగా? దాక్కునే అనుభవంలో నుండి కనిపెట్టుకునే అనుభవంలోనికి వెళ్దాం. చెప్పండి ఆ మాట. ఆయన వద్దు అని చెప్పిన పని చేసినప్పుడు దాక్కుంటాం. ఆయన ఏది చేయమన్నారో అది చేసినప్పుడు, ఏది వద్దన్నారో అది మానివేసినప్పుడు కనిపెట్టుకునే అనుభవంలోనికి వెళ్తాం. ఈ సత్యం గ్రహిస్తే చాలు, ఆయన నీతి ప్రకారం నీతి క్రియలను చేయుట సాధ్యమవుతుంది. మన స్వనీతి ప్రకారం కాదు, మన స్వనీతిని అనుసరించి దాక్కున్న అనుభవం ఇక చాలు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యంను వెతుకుదామా? యెహోవాను శాంతిపరచుటకు వెళ్దామా? ఆయన కొరకు కనిపెట్టుకుంటున్న అనుభవంలోనికి వెళ్దామా? అయితే ప్రార్థన చేసుకుందాం. అక్క